ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు వ్యాపారం వృద్ధి చెందడం లేదు, డబ్బు రావడం లేదు, జనాకర్షణ కలగడం లేదు, ఏదైనా ఒక తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు ఈ తాంత్రిక ఉపాయంలో వ్యాపారం వృద్ధి చెందడానికి, డబ్బు సమృద్ధిగా రావడానికి, జన ఆకర్షణ కలగడానికి అద్భుతమైన తాంత్రిక ఉపాయం చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నాతో మాట్లాడాలనుకుంటున్నారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీరు లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఎదురుగా, అంటే అమ్మవారి పటం ఎదురుగా మీకు ఒక ప్లేట్, రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ పెట్టండి. చిన్న ప్లేట్లు ఉంటాయి కదా, పెట్టండి. దాంట్లో ఒక శంఖం, దక్షిణావర్త శంఖమైనా మామూలు శంఖమైనా పర్వాలేదు, మనకి నదుల దగ్గర దొరికేవైనా సముద్రం దగ్గర దొరికేవైనా తెచ్చుకోండి, చిన్నదైనా తెచ్చుకోండి. అలాగే 2 ముత్యాలు, అలాగే 2 గోమతి చక్రాలు. అంటే ఇక్కడ మీకు ముత్యాలు ఖరీదుగా ఉంటాయి కాబట్టి 2 పెట్టండి. ఒక గోమతి చక్రాలు ఒక 6 పెట్టండి. అంటే ఈ 2 సమానం కాకుండా 6 సంఖ్యతో గోమతి చక్రాలు పెట్టండి. తర్వాత ఏదైతే ప్లేట్లో పెట్టారో వాటికి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా మీరు ఆ ప్లేట్ తీయద్దు, అమ్మవారి ముందే ఉంచండి. ప్రతిరోజు కూడా వీటికి కుంకుమతో బొట్టు పెడుతూ ఉండండి. ముత్యాలకి, శంఖంకి, గోమతి చక్రాలకి. అది కూడా ఎన్ని పెట్టాలి? కుంకుమ బొట్లు ముత్యాలకి పెట్టాలి, గోమతి చక్రాలకి పెట్టాలి, శంఖం కూడా పెట్టాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు పూజిస్తూ ఉంటే మీకు ధనవృద్ధి, ధాన్యవృద్ధి, సుఖ సంపదలు వీటికి కొదవ లేకుండా వస్తాయి. ముఖ్యంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది, డబ్బు సమృద్ధిగా వస్తుంది, జనాలు కూడా ఆకర్షింపబడతారు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నియమం ఒకటే, నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.